ప్రార్థన చేసుకొని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ సాయంకాల వేళలో బైబిల్ స్టడీలో 2వ తిమోతి పుస్తకాన్ని నాయనా 4వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు మేము నేర్చుకోవడానికి కావలసిన కృపనిచ్చినందుకు స్తోత్రాలు. నీ సత్యవాక్యములో నుండి నీ బిడ్డలతో నాతో మీరు తేటగా మాట్లాడి మహిమ కలిగిన ఈ పరిచర్యల ద్వారా నీ చిత్తములు ఉన్న బిడ్డలందరినీ నీ రాజ్యం కొరకై మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయనా, ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి మీరు మాతో ఉండి నీ బిడ్డలతో నాతో మా అందరితో మీరు మాట్లాడి నీ రాజ్యం కొరకై మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం కూడా బోధించబడుతున్నాము. ప్రభు యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమెన్. చూడండి నాన్న, మనందరం కూడా 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుకుందాం. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు మనం చదువుకుందాం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా వాక్యమును ప్రకటింపుము. సువార్తను ప్రకటింపు, వాక్యమును ప్రకటింపుము. సమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. గద్దించుము. బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినివ్వక కల్పనా కథల వైపుకును తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. శ్రమపడుము. సువార్తికుని పని చేయము. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. చాలు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మనందరూ నేర్చుకునే విషయాలు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఒక సువార్త ప్రకటించేటువంటి సేవకుడు ఎలాంటి సేవ చేయాలి, ఒక దైవజనుడు ఏ పరిస్థితుల్లో ఎలాంటి సేవ చేయాలో పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. ఇక్కడ 1వ వచనం నుండి 5 వచనాల్లో సువార్త సేవ చేసే దైవజనులకు 9 రకాల ఆజ్ఞలు రాయబడి ఉన్నాయి. ఈ 9 రకాల ఆజ్ఞలు ఎంత విలువైనయో తిమోతికి పౌలు చెప్పడాన్ని మనం చూడొచ్చు. అసలు ఈ 5 వచనాల్లో
ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉంది అనేది మనందరం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చూడండి, మందిర ఆవరణంలో బలిపీఠం అన్నిటికంటే ఎత్తుగా హైట్గా ఉంటుంది. ఆ తర్వాత ఈ మైకులు, ఈ స్పీకర్లు, ఇవన్నీ కూడా మందిర ఆవరణంలో దేని పని అవి చేస్తాయి. చూడండి, వీటన్నిటిల్లో కూడా అతి ప్రాముఖ్యమైనది ఉపదేశము, బలిపీఠము. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ఎంత విలువైందో, ఇది ఈ విలువ ఎవరెవరి జీవితంలో ప్రత్యక్షపరచబడ్డాయో ఇక్కడ లేఖనాల్లో రాయబడ్డాయి. గమనించండి, మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాలన్నీ గుర్తుపట్టాలి. ఊరికే టకటక చదివితే అర్థం కాదు, కానీ మనందరికీ అర్థం కావాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క వచనాన్ని మనం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 9 రకాల సంపూర్ణమైన గుణాలు ఎవరికి ఉండాలి అనంటే, మొట్టమొదట దైవజనులకు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దైవజనుడు అని ఇక్కడ ఎవరెవరిని దేవుని లేఖనాలు పిలిచిని అంటే, దైవజనుడు అని లేఖనాలు ఎవరెవరిని పిలిచినాయి అనంటే, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి ప్రవక్తల దగ్గర నుంచి ఈ రోజున అపోస్తుల వరకు కూడా దైవజనులుగా పిలువబడిన వారు అందరినీ జ్ఞాపకం చేస్తుంది. చూడండి, మోషేని, ఏలియాని, దావీదుని, సమూయేలుని, ఇలాగా దైవజనులు అని చాలామంది ప్రవక్తలను దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఒక దైవజనుడు అని తిమోతిని కూడా దేవుడు పిలిచాడు. ఎక్కడ? 2 సార్లు పిలిచాడు. ఒకటి 2 తిమోతి 3వ అధ్యాయం 16-17 వచనాల్లో పిలిచాడు. అలాగే రెండవది 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా పిలిచాడు. మనం 1 తిమోతి పత్రిక 6:11లో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక దైవజనుడు ఎలాగుంటాడో చెప్తున్నాడు. చూడండి, ఒక దైవజనుడి వెనక దేవుడు ఎవరెవరిని జ్ఞాపకం చేస్తున్నాడంటే సకల పరిశుద్ధులను జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, యేసు ప్రభు కూడా ఒక దైవజనుడిగా, ప్రవక్తగా, అపోస్తులుడిగా ఆయన కూడా పిలువబడ్డాడు. ఈ రోజున పాత నిబంధన మోషే దగ్గర నుంచి క్రొత్త నిబంధన అపోస్తుల వరకు, అంటే యేసుక్రీస్తు వరకు కూడా వాళ్ళందరూ కూడా అపోస్తులు, లేకపోతే వాళ్ళందరూ కూడా ప్రవక్తలు అని పిలువబడ్డారు. లేకపోతే దైవజనుడు అని కూడా పిలువబడ్డాడు. అంటే ఇక్కడ తిమోతికి 9 సంపూర్ణమైన గుణాలు చెప్పడంలో ఇక్కడ ఒక మాదిరిని కనపరుస్తున్నాడు. ఈ విషయాలన్నీ కూడా దైవజనుడు అనే మాటతో ప్రారంభించడం జరిగింది. మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఎవరిని పడితే వారిని దైవజనులు అని పిలవడానికి వీల్లేదండి. ఒక దైవజనుడు ఏ ఏ విషయాల్లో ప్రయాసపడతాడో ఇక్కడ చెప్పబడింది. ఏమని చెప్పబడింది చూడండి, మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 6వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుకున్నప్పుడు
ఏమర్థమవుతుంది? దైవజనుడు నీవైతే వీటిని విసర్జించాలి అంటే లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటిని విసర్జించాలి. ఒక దైవజనుడని పిలువబడాలంటే లోక సంబంధమైన క్షయమైపోయిన ఆస్తులు ఉండకూడదు. మరలా చెప్తున్నాను, దయచేసి జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఊరికే ఎలా పడితే అలా లేఖనాల్ని ఆలోచించొద్దు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాటను కనుక గమనించినట్లయితే, నీవైతే వీటిని విసర్జించు అంటే క్షయమైపోయే వాటిని దేనితోనూ పొత్తు లేనివాడై ఉండాలి. అతడు దైవజనుడని పిలువబడతాడు. ఇక్కడ మనం 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో ఉన్న సంగతులు నేర్చుకోవాలంటే ముందుల దైవజనుడుగా మనం ప్రయాస పడవలసి ఉంది అనే సత్యాన్ని మనం చూడాలి. ఇక్కడ మనం తిమోతి గురించి రాసేటప్పుడు విసర్జించిన తర్వాత నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడేవాడై ఉండాలి. ఆస్తుల్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడేవాడు కాదండి. ఏమండి, ఉంగరాలు, వెండి, బంగారాలు సంపాదించుకోవడానికి ప్రయాసపడేవాడు కాదు. ఒంటి నిండా ఎచ్చులు వేసుకొని తిరగటాన్ని సంపాదించుకోవడానికి కష్టపడేవాడు కాదు. ఒక దైవజనుడు అని పిలువబడాలి అనంటే పరిశుద్ధుడైన దేవుడు ఏమని చూపిస్తున్నాడు అనంటే నీతిని, భక్తిని, ప్రేమను, ఓర్పును, సాత్వికము కొరకు సంపాదించుకోవడానికి కష్టపడాలంట, ప్రయాసపడాలి. అతన్ని దైవజనుడు అంటారు. ఇప్పుడు ఆ దైవజనుడికి దేవుడు చెప్పే విషయాలు కనుక మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి 3వ అధ్యాయం 16-17 కూడా చూడండి నాన్న. అతడు దైవజనుడు సన్నద్ధుడై, చూడండి, దైవజనుడు అని మరలా పిలిచి అతడు సన్నద్ధుడై అని రాసి, చూడండి, ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్న సత్కార్యములు అంటే ఏంటి? దేవుని చేత మన కొరకు నిర్మించబడిన కార్యాలు. మరలా చెప్తున్నాను, దేవుడు సిద్ధపరిచిన కార్యాలు, మనం చేయవలసినటువంటివి దేవుడు సిద్ధపరిచినటువంటి కార్యాలు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుడు సిద్ధపరిచిన కార్యాలు అన్నిటిలో యోగ్యుడైన వాడే దైవజనుడు. చూడండి, అతనికి స్థిరాస్తులు ఉండకూడదు. అతడు పరసంబంధమైన వాటి కొరకు ప్రయాసపడి కష్టపడేవాడై ఉండాలి. గమనించారా? ఈ లోక సంబంధమైన ఆస్తులు, స్థిరాస్తులు, పేరులు, గొప్పలు, బ్రాండ్లు కాదండి. ఈ రోజున చాలామందికి అర్థం కానిది ఏంటంటే, దశంభాగాలు ఇస్తేనే ఇంత ఆస్తులు వస్తే, ఆ రోజుల్లో ఆదిమ అపోస్తులకి ఎంత ఇచ్చారో తెలుసండి? ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చారు. గుర్తుపట్టారండి? ఇల్లు వాకిళ్ళు అమ్మేసి ఇచ్చేసారండి. పిల్లలారా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసి ఇస్తే వాళ్ళకి ఆస్తులు పెరగలా. బోధకుడు అంటే, లేకపోతే దైవజనుడు అంటే ఆస్తుల్ని పెంచుకునేవాడు కాదు. రిజిస్ట్రేషన్లు, పట్టాలు, కాగితాలు ఉండేవాడు కాదండి. మీకు అర్థం కాబట్టే నా దగ్గర రండి, లేఖనాల్లో పరిశీలిద్దాం, చూద్దాం, తెలుసుకుందాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాళ్ళు దేని కొరకు కష్టపడతారు, దేన్ని సంపాదించుకుంటారు, వాళ్ళ దగ్గర ఏముంటాయంటే ప్రేమ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది, నీతి ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ఓర్పు ఉంటుంది. వాళ్ళ దగ్గర వెతికితే దొరికే ఆస్తులు ఏంటో తెలిసిన ఇవి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటాడంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి. ఇప్పుడు చూడండి, పూర్ణముగా, కొద్ది కాదండి, సంపూర్ణంగా. చాలామంది ఏమంటున్నారంటే ఉద్యోగాలు చేస్తూ కూడా సేవ చేయొచ్చు అనేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అలాగ చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు కూడా నా దగ్గరికి రావటం లేదు, వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు, పారిపోతున్నారు అంతే. చదువునానా? పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును
చూడండి, ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును ఇప్పుడు చూడండి, ఉపదేశించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, తప్పుదిద్దుటకును 4 కార్యాలు చేస్తాడు. ఇతనే బోధకుడు అంటే. అర్థమైందండి? ఇతనే దైవజనుడు అంటే. ఇప్పుడు దైవజనుడు అనే మాట వెనక సకల పరిశుద్ధులంతా కూడా ఉన్నారండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అనేది ఈ 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాలు మనం నేర్చుకునేటప్పుడు ఎందుకు ఈ మాటను నేను ఉపయోగించాను అనేది మనకు అర్థం అవ్వాలి. ఈరోజు రాత్రి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టవలసినటువంటి అవసరత ఉంది. ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయంలో ఇప్పుడు 1వ వచనం నుండి మనందరం కూడా చూసి నేర్చుకుందాం. 4వ అధ్యాయం 1 నుంచి చదువునానా మరలా? ఇక్కడ చూడండి, ఇక్కడ పౌలు 4వ అధ్యాయం ప్రారంభించేటప్పుడు 9 రకాల ఆజ్ఞలు. ఒక దైవజనుడు సేవ చేయాలంటే అతనికి 9 రకాల ఆజ్ఞలు కలిగి ఉండాలి. ఆ 9 రకాల ఆజ్ఞల గురించి జీవగ్రంథం మాట్లాడేటప్పుడు ఏమని చెప్తుంది అనంటే, దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు. ఇప్పుడు చూడండి, ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అనంటే, మనిషి బ్రతికొండంగానే కాదు, చనిపోయిన తర్వాత కూడా దేవుని ఎదుట నిలబడి ఆయన తీర్పులో లెక్క చెప్పవలసిన వారము అయి ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. దేవుని ఎదుటను అని ప్రారంభించాడు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయం 1వ వచనం నుండి పౌలు చెప్పే విషయాలకి రుజువు ఎవరు అంటే దేవుడు. అంటే ఈ విషయాలన్నీ కూడా దేవుని దగ్గర నుంచి ప్రారంభమైన పరిచర్యలు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చెప్పే 9 గుణాలు లేకపోతే 9 ఆజ్ఞలు అన్నీ కూడా ఇవి ఎక్కడ నుంచి ప్రారంభించబడ్డాయి అంటే దేవుని యొద్ద నుండి ప్రారంభించబడినటువంటి పరిచర్యలు. మీరు ఈ 1వ వచనం నుండి 5 వచనాల వరకు చదువుకుంటే ఈ విషయాలన్నీ కూడా చక్కగా అర్థమవుతాయి. ఎలా పడితే అలా అర్థం కాదండి, మనం జ్ఞానంగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట అని ప్రారంభించి సజీవులు మృతులు ఎవరు? సజీవులకును మృతులకు అంటే ఎవరు? ఇక్కడ 2 రకాల గుంపులను మనకు చూపిస్తున్నాడు. ఎవరు? పౌలు. ఈ విషయాలన్నీ కూడా తిమోతికి ఎందుకు చెప్తున్నాడు, కారణం ఏంటో చెప్తాడు. అంటే ఇప్పుడు చెప్పే 9 గుణ లక్షణాలు లేకపోతే 9 ఆజ్ఞలు ఎంత విలువైనయో దానికి రుజువు ఏంటి అని అంటే దేవుడు. అలాగే దానికి రుజువు ఏంటంటే సజీవులు మృతులు 2 గుంపుల వాళ్ళు కూడా ఈ సువార్త పరిచర్యకి ఈ 9 రకాల ఆజ్ఞలకు ఒక దైవజనుడు 9 రకాల ఆజ్ఞలు కలిగి ఉండి సేవ చేయాలి. ఈ సేవ చేయాలి అని అంటే దానికి ఎవరెవరు సాక్షులై ఉన్నారు, రుజువై ఉన్నారు అంటే దేవుడు ప్లస్ సజీవులు మృతులు. గమనించారా? సువార్త విన్న ప్రతి ప్రజలు, సజీవులు మృతులు వాళ్ళందరూ దేవుడు సాక్ష్యమై ఉన్నారు, లేకపోతే రుజువై ఉన్నారు. దేనికి? ఇప్పుడు చెప్పబోయే ఒక దైవజనుడు 9 రకాల ఆజ్ఞలు ఖచ్చితంగా అనుసరించి తీరాలి. ఏవేమిటి అయ్యి? ఒక్కొక్కటి చదవండి నాన్న, కంటిన్యూ చేయనానా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను. ఇప్పుడు చూడు, తీర్పు తీర్చే అధికారం కలిగిన వాడు ఎవరు అంటే క్రీస్తు యేసు అని రాయబడింది. జాగ్రత్తగా ఈ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు. ఇప్పుడు చూడండి, తోడు అని కన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. చూడండి, దేని తోడు అంటున్నాడు? ఆయన ప్రత్యక్షత అంటే ఆయన వచ్చిన ఉద్దేశం. యేసుక్రీస్తు ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశం కూడా
ఈ 9 ఆజ్ఞలకు రుజువై ఉంది. మరలా ఇంకోటి, ఆయన తోడనియు, ఆయన ప్రత్యక్షత తోడనియు, ఆయన రాజ్యము తోడనియు. చూడండి, ఇవన్నీ కూడా ఆయన ప్రత్యక్షతలు, లేకపోతే సజీవులు, మృతులు, దేవుడు, యేసుక్రీస్తు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పే 9 ఆజ్ఞలకు, కట్టడలకు, ఒక దైవజనుడు అనుసరించవలసిన 9 ఆజ్ఞలకు వీళ్ళందరూ కూడా రుజువై ఉన్నారు. వీళ్ళను పెట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే పౌలు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పినదేమనగా, అంటే ఆనబెట్టి అంటే అర్థం ఏంటి? అంటే ప్రామిస్గా, లేకపోతే కన్ఫామ్గా, లేకపోతే ఖచ్చితంగా, లేకపోతే రుజువుగా అని అర్థం. ఇవన్నీ రుజువులంట. ఆనబెట్టి చెప్పునది ఏమనగా, గమనించారా? ఆనబెట్టి చెప్తున్నాడంట, అంటే వీటన్నిటికీ రుజువులు ఉన్నాయి. గమనించారా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు స్టార్ట్ చేయనా? వాక్యమును ప్రకటించుము. ఇప్పుడు చూడండి, నెంబర్ 1, వాక్యమును ప్రకటించాలి. ఇప్పుడు గుర్తుపట్టండి, మీరు వాక్యాన్ని ప్రకటించు. ఆజ్ఞ ఏంటో తెలిసిన, ఒక దైవజనుడికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో తెలిసిన, నీవు మొట్టమొదట వాక్యమును ప్రకటించు. ఎందుకు ఇది ప్రాముఖ్యమైంది అంటే, దైవజనుడిని సన్నద్ధుడిని చేసేది, దైవజనుడు కుటుంబాన్ని సన్నద్ధుడిగా చేసేది, సంఘాన్ని సన్నద్ధుడిగా చేసేది. మీరు లాస్ట్ సెక్షన్లో 2 సెక్షన్లు వినండి, 16-17 వచనాలు 2 సెక్షన్లు వింటే మీకు అర్థమవుతుంది. వీటన్నిటినీ కూడా దేవుడు సిద్ధపరిచాడు. గుర్తుపెట్టుకోండి, మరలా చెప్తున్నాను, ఒక దైవజనుని సంఘాన్ని సిద్ధపరిచేది దేవుని యొక్క వాక్యం. ఈ రోజున దేవుని యొక్క వాక్యములో ఉన్న జీవితం లేకపోయినా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, స్తుతించే వాళ్ళు ఉన్నారు, బోధకులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు, ఇంకా ఏమేమిటో. వాళ్ళకి లేఖనాల యొక్క గ్రహింపు తెలియకపోయినా వీటన్నిటినీ కలిగి ఉంటారు. ఇదంతా కూడా దుర్బోధకు సంబంధించింది. నా మూల టాపిక్ అది కాదు కనుక నేను ముందుకెళ్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమును మొట్టమొదట నువ్వు ప్రకటించు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఇప్పుడు చూడండి, సమయమందును అసమయమందు కూడా ప్రయాసపడాలంట. దేని కొరకు ప్రయాసపడాలి? గొప్ప పేర్లు సంపాదించుకోవడానిక, మినిస్ట్రీలకు ఫౌండర్లు అవ్వటానిక, మా సంఘం అంటానిక, లేకపోతే నీ ఆస్తులను నీకు కలిగిన వాటిని చూపించడానిక? ఆదిమ అపోస్తులు దేని కొరకు కష్టపడి, వాళ్ళు ప్రయాసపడి, వాళ్ళు ఏమి సంపాదించుకున్నారో తెలిసిన? పరిశుద్ధులను ప్రేమించడం సంపాదించుకున్నారు, విశ్వాసాన్ని సంపాదించుకున్నారు, దేవుని నీతిని సంపాదించుకున్నారు. ఏమండి, ఈ రోజున ఒక దైవజనుడు పేరు గుర్తొస్తే అతను మినిస్ట్రీకి ఫౌండర్లను గుర్తొస్తున్నారు, కానీ నీతిమంతుడు అని గుర్తొస్తుందండి? లేకపోతే నిరీక్షణ కలిగిన వాడు అని గుర్తొస్తుందండి? లేకపోతే ఓర్పు కలిగిన వాడు అని గుర్తొస్తాడండి? అతడు ఖండించి బుద్ధి చెప్పేవాడు, తప్పు దిద్దేవాడు, నీతి యందు శిక్ష చేసేవాడు అని గుర్తొస్తుందండి? అలాంటి పేర్లే ఉండవండి. ఏం పేర్లు ఉంటాయి తెలిసిన? పలానా మినిస్ట్రీకి ఫౌండర్ అండి, పలానా మినిస్ట్రీకి వ్యవస్థాపకుడు అండి. ఏమండి, వ్యవస్థాపకుడు దేవుడా మనుషులా? సంఘానికి వ్యవస్థాపకులు ఎవరండి? మనుషులా దేవుడా? ఈ రోజుల్లో దేవుణ్ణి పక్కన పెట్టి ఈ మినిస్ట్రీకి ఫౌండర్ ఎవరంటే పలానా ఆయనని చెప్పుకుంటున్నారండి. ఏమండి, మనిషి తన పాపముల చేత చచ్చినవాడై ఉంటే వాడు ఫౌండర్ ఎలా అవుతాడండి? ఈ రోజున ఎవరికి అర్థం కాకుండా మోసగించబడేటువంటి దుర్బోధల చేత నడిపించబడ్డాన్ని మనందరం కూడా చూడొచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఈరోజు రాత్రి మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి.
లేఖనాల్లో ఎందుకు ఒక దైవజనుడు అని తిమోతిని దేవుడు ఎందుకు పిలిచాడు? అతడు దేని కొరకు ప్రయాసపడ్డారు? దైవజనులు అంటే దైవజనులు లిస్టులో ఎవరెవరు వస్తున్నారు చూడండి. ఆది కాండంలో నుండి మోషే దగ్గర నుంచి ప్రకటన గ్రంథంలో ఉన్న అపోస్తుల వరకు కూడా వీళ్ళందరూ దైవజనులుగా పిలువబడ్డారు, అపోస్తులుగా పిలువబడ్డారు. ఇప్పుడు చూడండి, వాళ్ళకున్న ప్రయాసలన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యమును ప్రకటించడం. చూసారండి, ఆది కాండం మోషే దగ్గర నుంచి ఈ రోజున ప్రకటన గ్రంథం అపోస్తుల వరకు కూడా వాక్యమును ప్రకటించడం అనేది ఈ రోజున దైవజనులు అనబడిన వారు వాక్యాన్ని ప్రకటించారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండవది నెంబర్ 1 వాక్యమును ప్రకటించడం, రెండవది సమయమనక అసమయమనక. చూడండి, సమయం ఉంటుంది, అసమయం కూడా ఉంటుంది. సమయం ఎలాగుంటుంది, అసమయం ఎలాగుంటుంది అనేది కూడా మనకు తెలియాలి. దాని విలువ తెలిసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. చూద్దాం, మనం నేర్చుకుందాం దేవుని దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. ఇది రెండవది. మూడవది చదువునానా? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో. ఇప్పుడు చూడండి, మనందరం గమనించవలసింది ఏంటంటే చూడండి, సమయమనక అసమయమనక ప్రయాసపడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము. ఇప్పుడు చూడండి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఇదంతా ఒకటే వర్డ్ అండి. ఉపదేశించుచు ఖండించాలి, గద్దించుము, బుద్ధి చెప్పుము. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. అంటే ఇక్కడ చూడండి, మరలా గమనించాలి, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు అంటే కంటిన్యూ టెన్స్ అండి. ఇది మధ్యలో ఆగల, కంటిన్యూ వర్డ్. ఉపదేశించుచు ఏం చేయాలా? ఖండించాలి. మూడవది ఏంటంటే ఖండించటం. ఒక ఖండించే వ్యక్తి ఎలాగుంటాడంటే అతడు దీర్ఘశాంతముతో ఉపదేశము చేయుచు, ఉపదేశించుచు అంటే కంటిన్యూ చేస్తూ ఖండించాలి. అంటే ఖండించగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఎదుటి వారిని దీర్ఘశాంతముతో సహించుకొని ఉపదేశం కలిగుండి ఖండించాలి. ఉపదేశం లేకుండా, దీర్ఘశాంతం లేకుండా ఏ సంఘములో ఏ వ్యక్తిని కూడా ఖండించి బుద్ధి చెప్పి సరిచేసే శక్తి ఎవరికి ఉండదో. ఆ గుణాలు ఎవరికి ఉంటాయంటే దైవజనుడికి ఉంటుంది. అంటే ఇప్పుడు దైవజనుడు బోధించాలంటే, ఉపదేశించాలంటే దీర్ఘశాంతము గలవాడై ఉపదేశించుచు ఖండించాలి. ఇది మూడవది. నాలుగవది గద్దించాలి. బుద్ధి చెప్పుము. ఐదవది బుద్ధి చెప్పాలి. గమనించారా? ఇక్కడికి 5 ఆజ్ఞలు చెప్పబడ్డాయి. 6, 7, 8, 9 4 ఆజ్ఞలు 5వ వచనం నుండి చెప్పబడింది. 5వ వచనం చదువునానా? అయితే నీవు అన్ని విషయాల్లో మితముగా ఉండుము. ఇప్పుడు చూడండి, అయితే నీవు అన్ని విషయాలలో మితముగా ఉండుము, శ్రమపడుము. ఇప్పుడు చూసారా, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. చూడండి, మితముగా ఉండాలంట. ఈ మాట చాలా గొప్పదండి. మనం నేర్చుకుందాం. ఒక్కొక్క ఆజ్ఞను మనం దైవజనుడు నేర్చుకోవలసిన, ప్రకటించవలసినటువంటి ఆజ్ఞలు ఇవి 9 ఆజ్ఞలు. అందులో 6వది మితముగా ఉండాలి. కంటిన్యూ. శ్రమపడము. 7వది శ్రమపడాలి. సువార్తికుని పని చేయము. ఇప్పుడు 8వది సువార్తికుని యొక్క పని చేయాలి. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఇప్పుడు చూడండి, 9వది పరిచర్యను సంపూర్ణం చేయాలి. మధ్యలో ఆగకూడదు. ఎవరు ఉన్నా లేకపోయినా. ఆసియా సంఘం అంతా కూడా అపోస్తలుడైన పౌలుని విడిచిపెట్టినప్పటికీ పౌలు ఈ యాత్రను ముగించాడు. ఈ రోజున ఈ 2వ తిమోతి పత్రిక లాస్ట్ పత్రిక. తిమోతి అపోస్తలుడైన పౌలు తన యాత్రను ముగించే లాస్ట్ పత్రిక. ఈ పత్రిక ముగించేటప్పుడు
చివరి మాటలుగా ఈ వచనాలనే రాస్తున్నాడు. 6వ వచనం నుండి 2వ తిమోతి పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి తన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని గురించి పౌలు తిమోతికి చెప్తా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి మనం గమనించవలసింది ఏంటంటే, ఒక దైవజనుడు ఈ 9 రకాల గుణాలు కలిగిన వాడిగా ప్రకటించాలి. ఎందుకో తెలిసిన, ఈ దైవజనుడు అనే లిస్టులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ చేసిన పనే ఇప్పుడు తిమోతి కూడా చెయ్యాలని దేవుని యొక్క సంకల్పం. అర్థమైందో లేదో నాకు తెలియదు, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దైవజనులుగా పరిశుద్ధ లేఖనంలో ఎవరెవరైతే పిలువబడ్డారో వాళ్ళందరూ కూడా ఈ 9 ఆజ్ఞలను అనుసరించి నడిచారు. ఇప్పుడు దేవుని సంకల్పం ఏంటంటే తిమోతి కూడా ఈ 9 ఆజ్ఞలు అనుసరించి నడవాలి. అందుకనే తిమోతికి ఈ విషయాలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు చెప్పడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. అందుకనే ఈ 9 ఆజ్ఞలకి తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు, మరి మృతులు, సజీవులు వీళ్ళందరూ కూడా సాక్షులుగా, లేకపోతే చూడండి, నేను ఆనబెట్టి చెప్పున్నదేమనగా అంటే వీళ్ళందరూ కూడా రుజువుగా పెట్టుకొని చెప్పేటువంటి మాటలు. ఆనబెట్టి చెప్పడం అంటే ఇది చాలా ఇంపార్టెంటు, ఇది చాలా విలువైంది. ఇప్పుడు చెప్పే విషయాలన్నిటికీ రుజువు ఎవరంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, ప్రవక్తలు, నీతిమంతులు వీళ్ళందరూ కూడా ఈ 9 ఆజ్ఞలు అనుసరించారు. అదే ప్రకారంగా నా తర్వాత ఇప్పుడు పౌలు, అపోస్తలుడైన పౌలు తర్వాత ఇప్పుడు సేవ చేయాల్సింది ఎవరు? సంపూర్ణమైన సేవ చేయాల్సింది ఎవరంటే తిమోతి. ఇప్పుడు తిమోతికి ఈ విషయాలన్నీ కూడా పౌలు చెప్పాడు. ఇప్పుడు పౌలు వెనక, ఇప్పుడు తిమోతి నోరు తెరిచి మాట్లాడినప్పుడు తిమోతి వెనక ఎవరు కనపడాలంటే అపోస్తులు కనపడాలి, దైవజనులు కనపడాలి, పరిశుద్ధులు, నీతిమంతులైన అపోస్తులు, ప్రవక్తలు, పరిశుద్ధులు, నీతిమంతులు వీళ్ళందరూ కూడా కనపడాలి. ఇప్పుడు తిమోతికి ఆధారం ఎవరు అంటే తిమోతి బోధించాలన్నా, తిమోతి మాట్లాడాలన్నా, ఉపదేశం చేయాలన్నా, తన జీవితాన్ని చూపించాలన్నా దాని వెనక ఆధారం ఎవరున్నారంటే అపోస్తులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎలాంటి విలువైన విషయాలను తిమోతికి పౌలు చెప్తున్నాడు చూడండి. ఆనబెట్టి చెప్తున్నాడంట. అంటే రుజువులన్నిటినీ పెట్టి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు తిమోతికి అర్థం అవ్వాల్సిందేంటి? తిమోతి ఉపదేశించిన, తన సేవను సంపూర్ణం చేసి ముగించిన, నమ్మకస్తుడై నడిచిన వాటన్నిటికీ ఆధారం ఎవరున్నంటే దేవుడున్నాడు, క్రీస్తున్నాడు, త్రిత్వమై ఉన్న దేవుడు ఉన్నాడు, అలాగే సజీవులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, జీవము గల అపోస్తులు ఉన్నారు, సకల పరిశుద్ధులు ఉన్నారు వెనక. అంటే వీళ్ళందరూ కూడా అనుసరించింది ఏంటంటే ఈ 9 రకాల ఆజ్ఞలన్నీ కూడా వాళ్ళు కూడా అనుసరించారు. వాళ్ళు అనుసరించింది మొత్తం ఈ రోజున తిమోతి కూడా అనుసరించి నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా వెలుగు సంబంధమైనటువంటి సంపూర్ణమైన దేవుని యొక్క ఆజ్ఞలు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. దీనిని టీచింగ్ అంటారు. ప్రీచింగ్ వేరు, టీచింగ్ వేరు. టీచింగ్ అంటే అర్థం ఏంటి? టీచింగ్ అంటే అర్థం ఏంటంటే అది మనం అర్థం చేసుకొని దాన్ని గ్రహించుకొని నమ్మి విశ్వసించి ప్రకటించడం. ప్రీచింగ్ అంటే ఏంటి అంటే దాన్ని పురుకొల్పుతూ ఇతరులను కూడా విశ్వసించి నమ్మి, అంటే చూడండి, ఒక వేడెక్కేటట్టు చేయడం అంటే ప్రోత్సహించడం, ఇతరులను కూడా ప్రోత్సహించడం, దాన్ని ప్రీచింగ్ అంటారు. గమనించారా నాన్న? టీచింగ్, ప్రీచింగ్ ఇవన్నీ కూడా ప్రత్యక్షతల ద్వారా జరిగేటువంటి సంగతులను పౌలు ఏదైతే పొందుకున్నాడో దానినే ప్రకటిస్తూ బ్రతుకుతున్నాడు. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే 10వ వచనాన్ని, 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదువునానా? 2వ తిమోతి పుస్తకం 3వ అధ్యాయం 10వ వచనం.
అయితే నీవు నీవు నా బోధను ఇప్పుడు చూడండి, నా బోధను అంటే నా బోధను, నా ప్రవర్తనను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ప్రేమను, నా ఓర్పును, నా ఓర్పును, అంతియొకయ, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. ఇప్పుడు చూడండి, కన్ఫామ్గా వెంబడిస్తున్నాడు. వెంబడించడం వెనక ఏం కనపడుతుంది? పౌలు యొక్క బోధ చూసారండి. పరిశుద్ధులు అపోస్తులు ఏ బోధ అయితే చేశారో అది తప్ప వేరొక బోధ తిమోతి నేర్చుకోలే. ఇప్పుడు చూడండి, అంటే వాక్యములో ఏ ఉపదేశం ఉందో, వాక్యము ద్వారా ఎలాంటి విశ్వాసం పౌలు దగ్గర ఉందో, వాక్యం అనుగ్రహించిన ఉద్దేశం ఏంటో, విశ్వాసం ఏంటో, దీర్ఘశాంతం ఏంటో, ప్రేమ ఏంటో, ఓర్పు ఏంటో, ఇవన్నీ కూడా ఉపదేశం ద్వారా అనుగ్రహించబడినవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పౌలులో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పౌలులో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు తిమోతి వాటిని మాత్రమే అనుసరించి నమ్మి విశ్వసించి ప్రకటన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు గమనించారండి. ఇప్పుడు చూడండి, మన పైన ప్రతిష్ఠితులైన అపోస్తులు సంఘాలకు ఏ ఉపదేశాలు అయితే చేశారో, ఏ వాక్యాన్ని అయితే నమ్మారో, దేనిని విశ్వసించి వెంబడించాడో దానిని మాత్రమే ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, అది కాకుండా వేరొక ప్రకటన ఎవరైనా చేస్తే, గలతీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 9-10 వచనాల వరకు మీరు చదువుకోండి. వేరొకటి అపోస్తులు ప్రకటించిన బోధ కాకుండా, సువార్త కాకుండా వేరొక సువార్త ఎవరైనా ప్రకటిస్తే, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు క్రిస్మస్ టైం కదండి. క్రిస్మస్ టైంలో డ్యాన్సులు వేసే బ్యాచ్ ఎక్కువైపోయారండి. ఏమండి, చుట్టుపక్కల మందిరాల్లో, చుట్టుపక్కల డాబాల పైన డ్యాన్సులు నేర్చుకొని క్రిస్మస్ పేర్లు చెప్పి డ్యాన్సులు నేర్చుకొని డ్యాన్సులు వేస్తున్నారండి. ఏం చెప్పాలి చెప్పండి? ఆ సంఘ కాపరులను ఏమనాలి, సేవకులను ఏమనాలి, సువార్థికులను ఏమనాలి, బోధకులను ఏమనాలి? అపోస్తులు ఎక్కడైనా సంఘాలకు ఎలాంటి పద్ధతులు నేర్పారండి? వీళ్ళు అక్షర జ్ఞానం కలిగిన బైబిల్ కాలేజీల్లో సర్టిఫికెట్లు తీసుకొని ట్రైనింగ్లో వచ్చిన బ్యాచ్ అండి. ఈ అక్షర జ్ఞానం చేత ట్రైనింగ్లో వచ్చిన బ్యాచీలు ఏం చేస్తారంటే అపోస్తులు ప్రకటించినటువంటి డ్యాన్సులు, ఏమండి, పద్ధతులు, సంఘాలకు పండగలు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, పెళ్లి రోజులు, ఏంటి, భోజనాల కోటాలు, ఇవన్నీ పెట్టుకొని డబ్బులు బాగా ఉపదేశంలో లేని వాటిని సంఘాలకు బోధించి కానుకలు దండుకొని దుర్బోధకులై సేవ చేస్తూ ఉన్నారు. ఏమండి, చెవిగలవాడు విందురుగాక. సత్యవాక్యమును బోధించేటప్పుడు ఎవరికి వద్దండి. ఇప్పుడు ఎక్కడే చెప్తాడు, 3-4 వచనాలు చదువునానా? 4వ అధ్యాయం 2వ తిమోతి పుస్తకం 3-4 వచనాలు చదువు. ఎందుకనగా హితబోధ అంటే మంచి బోధ, మంచి బోధ సహించక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన, చూడండి, వాళ్లకు అనుకూలమైన స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, ఇదిగో ఈడు పలానోడు మాకు పాస్టర్ కావాలి, పలానా బ్రదర్ మాకు పాస్టర్ కావాలి, పలానా పాస్టర్ గారు మాకు సేవకుడు అవ్వాలి, వీళ్ళ దుర్బోధలకు అనుకూలమైన బోధకులను ఎన్నుకుంటారు. ఇప్పుడు సీజన్ ఏంటో తెలిసిన, క్రిస్టమస్లు, డ్యాన్సులు, డెకరేషన్లు, యవ్వన పిల్లలకి పిచ్చి పిచ్చి అలవాట్లన్నీ నేర్పి సంఘాలను నాశనం చేసే బోధకులు ఎక్కువైపోయారు. డెకరేషన్లో జాగ్రత్త. అపోస్తులు ప్రకటించని దుర్బోధల చేత మోసగించబడే సంఘాల్లో కూర్చొని వీళ్ళ ఆశలకు తగ్గట్టు, అంటే సంఘాలకు వెళ్ళేవాళ్ళు వీళ్ళ ఆశల కోరికలకు తగ్గట్టు సంఘాల్లోనే లవ్ అఫేర్లు, సంఘాల్లోనే మరి దేవునికి విరోధమైన అక్రమమైన అతిక్రమములు చేసే వాళ్ళు
ప్రజలందరూ ఎన్నుకుంటారంట, ఇలాంటి గుడ్డి పాస్టర్ అయితే నాకు సరిపోతారు, మా ఇష్టాలకు అనుకూలంగా ఉంటారు. తప్పును దిద్దే దైవజనుల దగ్గర సత్యవాక్యమును గ్రహించడానికి వెంబడించరు. వీళ్ళకి ఎవరు కావాలంటే నువ్వు ఎలాంటి ఆశలు నీకు అనుకూలంగా, నీ ఆశలకు అనుకూలంగా, నీ ప్రవర్తనలకు నీ ఇష్టాలకు అనుకూలమైన భక్తి చేసేవారంతా వాళ్ళకు నచ్చిన సేవకులను ఎన్నిక చేసుకొని చక్కగా పండగలకు డ్యాన్సులు ప్రోగ్రాములు వేసుకొని ఒళ్ళు శరీరం అంతా వయ్యారాలు చూపిస్తూ మోసగించబడే భక్తులు ఎక్కువైపోయారు. ఇప్పుడు చూడండి, ఎక్కడ లేని పేదవాళ్ళను ప్రేమించే భక్తులు ఈ క్రిస్మస్కి జనవరికి కొత్త కొత్త అవతారాలు ఎత్తి బయలుదేరుతారు. ఏమండి, క్రిస్మస్కి జనవరికి పేదోళ్ళు గుర్తొస్తారు, మిగతా టైంలో గుర్తురారండి, గుర్తురారు. సంఘంలో ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి, గొప్ప గొప్ప అధికారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేసుకొని వీళ్ళు చేసే పనులు ఏంటంటే వాళ్ళ స్వయిష్టాలకు అనుకూలమైన దుర్బోధకులను ఎన్నుకొని వాళ్ళ ఇష్టాలకు అనుకూలమైన బోధకులను ఎన్నిక చేసుకొని వాళ్ళ దగ్గర గుంపులు గుంపులు కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. వీళ్ళలో ప్రప్రథమంగా ఉండే బ్యాచ్ ఎవరు తెలిసిన? ఆడోళ్ళు. ఆడోళ్ళను ఎక్కువగా మోసం చేసే దుర్బోధ ఈ రోజున సంఘాలను ఏలుబడి చేస్తున్నాయి. నమ్మేవాళ్ళు ఎవరుంటారండి? విశ్వసించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఈరోజు రాత్రి మనకు అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, ఇప్పుడు 5 విషయాలు మనం చదువుకున్నాం. 6వ విషయం నుండి 6 విషయాలు ఇక్కడ 5వ వచనం నుండి మనం చదువుకున్నాం. ఏ విషయాలు అయ్యి చదువునానా? 5వ వచనం, మితముగా ఉండాలి, శ్రమ పడాలి, స్వార్థీకుని పని చేయాలి, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించాలి. మొత్తం 9 ఆజ్ఞలు. ఈ 9 ఆజ్ఞలు కూడా యేసు ప్రభు అనుసరించాడు. ఈ 9 ఆజ్ఞలు కూడా యేసు ప్రభుతో పాటు అపోస్తులు కూడా అనుసరించారు. ఈ 9 ఆజ్ఞలు పాత నిబంధన పరిశుద్ధులు కూడా అనుసరించారు. ఇప్పుడు చూడండి, అదే ప్రకారంగా ఇప్పుడు చూడండి, యేసు ప్రభు సమయమనక అసమయమనక ఆయన వాక్యమును ప్రకటించాడు. ఇప్పుడు ఈ 9 ఆజ్ఞలన్నీ కూడా అపోస్తుల దగ్గర నుంచి, ప్రవక్తల దగ్గర నుంచి, పరిశుద్ధులు నీతిమంతుల దగ్గర నుంచి అందరూ కూడా అనుసరించి నడిచారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి నాన్న, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 42వ వచనాన్ని చదువుకుందాం. తెలిసినప్పుడు మళ్ళీ చదువునానా? 10:42. ఇదియుగాక, ఇప్పుడు చూడండి, ఇదియుగాక దేవుడు సజీవులకును, ఇప్పుడు చూడండి, దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే అని. చూడండి, మృతులకు సజీవులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని, దృఢముగా సాక్ష్యము ఇవ్వవలెనని నాకు ఆజ్ఞాపించెను. చూడండి, ఇక్కడ మనందరం కూడా గమనించవలసింది ఏంటో తెలిసిన, ప్రజలకు ఒక మంచి శుభవర్తమానం లాంటిది. ఇప్పుడు బతికున్న వాడికి, చనిపోయిన వాడికి కూడా దేవుడు న్యాయము తీర్చేవాడు ఆయనే అని మేమందరూ సాక్ష్యం చెప్తూ, హెచ్చరించుచూ ఆజ్ఞాపిస్తున్నాం. అంటే ఇక్కడ దైవజనులకు వారు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ కలుగునని పొందునని ప్రవక్తలందరూ కూడా ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారని. ఇప్పుడు చూడండి, ఆయన గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు. ప్రవక్తలందరూ కూడా చెప్పారు. అంటే ఇప్పుడు ఏంటి? ఒక శుభవర్తమానాన్ని దైవజనుడు చెప్తాడు. ఏంటిది అది? వాక్యమును ప్రకటించడం అనేది ప్రజలందరికీ ఒక శుభవర్తమానం. అది ఆజ్ఞతో కూడింది. అది గమనించారా? ఇప్పుడు ఆజ్ఞలనండి, లేకపోతే దైవజనుడు అనుసరించబడిన కట్టడలనండి, ఏదైనా అనుకోండి, ఇక్కడ మనం లేఖనాల్లో చదువుకున్నప్పుడు పౌలు చెప్పేటువంటి మాట ఏంటంటే
అది ఆజ్ఞతో కూడినది అని మనం చదువుతున్నాం. ఈరోజు రాత్రి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సువార్త ప్రకటించడం అనేది ఆజ్ఞతో కూడినది. ఈ మాట ఎక్కడ చెప్తాడంటే, చూడండి నాన్న, తీతు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకోవచ్చు. దేవుని ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును, దేవుడు ఏర్పరచుకుని వారి యొక్క విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములలో. ఇప్పుడు చూడండి, ఎవరెవరు ఉంటున్నారు? తండ్రి ఉంటున్నాడు, కుమారుడు ఉంటున్నాడు, అపోస్తులు ఉంటున్నారు, ప్రవక్తలు ఉంటున్నారు. కంటిన్యూ చేయనా? మనందరి విశ్వాస విషయంలో, మనందరి యొక్క విశ్వాస విషయములలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని జాలని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన. ఇప్పుడు చూడండి, అంటే ఇప్పుడు ప్రకటించబడే సువార్త, ఈ రోజున చెప్పే వాక్యము, ఈ ప్రకటన అంతా కూడా ఏంటిది అని అంటే ఆజ్ఞతో కూడినది. ఇప్పుడు చూడండి, ఈ ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంట? తండ్రి దగ్గర నుంచి, ఆ కుమారుడి దగ్గర నుంచి, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి, అలాగే అపోస్తులకు అనుగ్రహించబడింది. బిళ్ళారా, ఏ సేవకుడైనా అపోస్తుల దగ్గర పరిచర్య చేసి అపోస్తుల ద్వారా పంపబడిన వాడై సువార్థికులుగాను, బోధకులుగాను, ప్రవక్తలుగాను, మరి సేవకులుగాను సేవ చేయాలి. గమనించారా? ఇది ఎవరికి అనుగ్రహించబడింది? అపోస్తులకు ఈ సువార్త ఆజ్ఞ ద్వారా అనుగ్రహించబడింది. అందుకని ఇప్పుడు నేను 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాల్లో ఉన్న ఈ 9 ఆజ్ఞలు అని చెప్పాను నేను. ఒక దైవజనుడికి 9 ఆజ్ఞలు ఉండాలి. ఏంటి అయ్యి? 1, నెంబర్ 1, సువార్త ప్రకటించాలి, వాక్యమును ప్రకటించాలి. ఎలాగా? సమయమనక అసమయమనక ప్రయాసపడాలి. 3వది, ఆ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించాలి. ఇది 3వది. 4వది గద్దించాలి. 5వది దిద్దాలి. 6వది మనము మితముగా ఉండాలి. 7వది శ్రమపడాలి. 8వది సువార్థికుని పని చేయాలి. 9వది నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించి ముగించాలి. ఇవి 9 ఆజ్ఞలు. విన్నారండి? ఈ 9 ఆజ్ఞలన్నీ గుట్టి కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి అపోస్తుల దగ్గరకు, ప్రవక్తల దగ్గరకు, పాత నిబంధన ప్రవక్తల దగ్గరికి, వాళ్ళందరూ కూడా ఒక ఆజ్ఞగా అనుగ్రహించబడింది. అందుకనే అపోస్తుల కార్యాలు 10:42 చెప్పింది అదే. వారికి ఆజ్ఞగా ప్రవక్తలకు ఇవ్వబడిన ఉపదేశం ఇది. ఇప్పుడు చూడండి, ఈ రోజున సేవకులు ఎక్కడ ట్రైనింగ్ అవుతున్నారు? బైబిల్ కాలేజీలో. మరి నువ్వు ట్రైనింగ్ అయ్యే దైవజనుడు మెల్కిసెదెకా కాదా, అపోస్తులుడా కాదా, ప్రతిష్ఠించుకున్నాడా కాదా అని చూసేవాళ్ళు ఎవరు లేరండి. ఎక్కడ పడితే అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చి పిచ్చి బోధలన్నీ చేస్తూ, పండగలకి క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు అని చెప్పి డ్యాన్సులు, పండగలు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చేస్తూ, ఏమండి ఎక్కడైనా అపోస్తులు సంఘాల్లో ఎలాంటి బోధలు చేశారండి? క్రిస్మస్లు చేశారండి వాళ్ళు. ఈ రోజున మరి ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నారు ఈ పద్ధతులు? అంటే అపోస్తుల దగ్గర కాకుండా వీళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చిన బోధకుల దగ్గర ట్రైనింగ్ అయ్యి సేవకు వచ్చిన బ్యాచ్ అండి ఇదంతా. ఈరోజు రాత్రి మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటో తెలిసిన, ఈ రోజున ఏ బోధకుల దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చి సేవ చేస్తున్నారో ఒకసారి వాక్యం అనే అర్థంలో చూసుకోండి. ఒకసారి ఇష్టం వచ్చిన పద్ధతుల ప్రకారంగా మీరు నడిపించబడవద్దు అని ఒక దైవజనుడిగా మిమ్మల్ని అందరినీ కూడా బతిలాడుతున్నాను. చూడండి, దేవుడు మనకు అనుగ్రహించిన ఒక ప్రత్యక్షతను చూడాలి. ఏ ప్రత్యక్షత? దైవజనుడికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఇప్పుడు మనం ఇక్కడే చూడండి, 2 తిమోతి 4:8
ఇక మీదట ఆ, నా కాదులే కొరకు 4:8 చదువునా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ఇప్పుడు ప్రభువు, చూసారా, నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు. ఇప్పుడు చూడండి, దైవజనుడు అంటే ఎవరో తెలిసిన రాకడ యొక్క ప్రత్యక్షతకు ఎదురు చూసేవాడు. అంతేగాని ఆస్తులు, బిల్డింగులు, చరస్థిరాస్తులు కట్టుకోవడానికి కష్టపడేవాడు కాదండి. ఈ రోజున సేవలో వచ్చిన కానుకలను తీసుకెళ్ళి హాస్పిటళ్ళు కట్టించి వైద్యం చేయించేవాళ్ళు లేకపోలేదండి. ఏమోలేండి, రకరకాల సేవలు ఎక్కువైపోయినాయి. ఈ రోజున ఒక ప్రత్యక్షత కలిగి ఉండాలి. ఏ ప్రత్యక్షత కలిగి ఉన్నాడో, రాకడ యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్న అపోస్తలుడైన పౌలు దగ్గర 30 సంవత్సరాలు పైబడి ఆయన గొప్ప సేవ చేయడానికి కారణం ఏంటంటే రాకడ యొక్క ప్రత్యక్షతను కలిగిన వాడు. ఇక్కడ మనము 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడింది? దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు. ఇప్పుడు చూడండి, ఆయన ప్రత్యక్షత తోడు. చూడు, ఇప్పుడు పౌలుకి దేవుని యొక్క ప్రత్యక్షత తోడు అంటే ఏంటి? ఆయన రాకడ కొరకు ఎదురు చూడడం. ఇప్పుడు పౌలును 30 సంవత్సరాలు పైబడిన సేవ చేయడానికి కారణం ఏంటంటే ఆయన ప్రత్యక్షత పొందినవాడు. ఆయన ప్రత్యక్షత ఎవరైతే పొందుతారో వాళ్ళు ఆజ్ఞతో కూడినటువంటి దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తారు. ఈ రోజుల్లో ఏ సువార్త ప్రకటిస్తున్నారో, ఎలాంటి సువార్త ప్రకటిస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఈ రోజున దుర్బోధలు పెరిగిపోయినాయండి. ఈ రోజున పరిశుద్ధుల అపోస్తుల ఉపదేశ క్రమము పరిశుద్ధ లేఖనాల్లో చూసేవాళ్ళు లేరు, నమ్మేవాళ్ళు లేరు. పండగలో డ్యాన్సులు, రకరకాల దుర్బోధల చేత సంఘాలని మోసం చేసేవాళ్ళు చాలా సరదాగా అనుసరించి నడిపించబడుతున్నారు. చూసారండి, ఇవాళ రోజున ఎలాగున్నారో ఈ రోజున గుర్తించలేకపోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు, చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు మీరు నిష్కళంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని మీకు ఆజ్ఞాపించుచున్నాను. చూసారా, ఆజ్ఞను గురించిన ఆజ్ఞను ఇప్పుడు తిమోతికి ఆజ్ఞాపిస్తున్నాడంట పౌలు. ఏమండి, ఈ రోజున పరిశుద్ధ లేఖనాలని అర్థం చేసుకునే వాళ్ళు లేరండి. అందుకనే ఈ 9 గుణ లక్షణాలు కూడా ఆజ్ఞగా చెప్పబడింది అని చెప్పడానికి గల కారణం అదేనండి. ఈ రోజున రాకడ యొక్క ప్రత్యక్షత గుర్తుపట్టిన వాళ్ళే దైవజనులండి. అలాంటి వాళ్ళకి దేవుని యొక్క వాక్యం ఒక ఆజ్ఞగా ప్రకటిస్తారు. అర్థమవుతుందండి? ఈ రోజున అర్థం కాదండి. ఈ రోజున ఎలాంటి దుర్బోధకులను వెంబడిస్తారో తెలిసిన చూడండి, 3వ వచనం, హితబోధకు సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకొని వీళ్ళ ఇష్టాలని నెరవేర్చుకునే సీజన్ అండి. ఇప్పుడు ఈ డిసెంబర్ నెల, జనవరి నెల సంఘాల్లో పాస్టర్లందరికీ డెకరేషన్లు, లైటింగ్లు, ఏమండి డ్యాన్సులు, ప్రోగ్రాములు, డబ్బులు కలెక్ట్ చేయటం, ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి వెళ్ళటం, అధికారుల దగ్గరికి వెళ్ళటం, పేదోళ్ళకి బట్టలు పంచడం, ఏమంటే దుప్పట్లు పంచడం, ఎక్స్ట్రాడినరీ వర్కులన్నీ నేర్చుకొని చేస్తారండి. ఈ ట్రైనింగ్లు ఎవరిచ్చారండి? అపోస్తులు సంఘాల్లో ఎక్కడైనా ప్రకటించారండి? ఎంత గుండె ధైర్యం అండి. ఈ రోజున వాళ్ళ దుర్బోధలకు అనుకూలమైన వారిని, వాళ్ళ ఆశలకు, వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధకుల్ని ఎన్నిక చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాక్యం విని పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు. జాగ్రత్త, దుర్బోధకులను గుర్తుపట్టకపోతే నువ్వు నీ కుటుంబం మొత్తం పోయి పాతాళంలో కూర్చుంటారు. జాగ్రత్త.
దేవుని సత్యవాక్యాన్ని నమ్మేవాళ్ళు లేరండి. సత్యమును వాళ్ళు జరిగింపక. కంటిన్యూ చేయమ్మా. 5వ వచనం. ఎందుకనగా 4వ వచనం. సత్యమునకు చెవినీయక. సత్యమునకు చెవినీయక. సత్యం వద్దండి. సత్యము చెప్పేటువంటి దైవజనులకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది. కల్పన కథలు చెప్పి నీకు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, దినాలు, తద్దినాలు, పండగలు, డ్యాన్సులు, క్రిస్మస్లు ఇలాంటి పండగలు చేసేవాడి దగ్గర కూర్చుంటావు పోయి. సత్యాన్ని చెప్పే దైవజనుడిని నమ్మవు. మరి నువ్వేం నమ్ముతావు? నీ దుర్బోధలకు అనుకూలమైన, నీ ఆశలకు అనుకూలమైన సేవకుల్ని ఎన్నిక చేసుకొని పోయి నువ్వు వెళ్ళి కష్టపడి వాక్యం వింటావు. నీ బతుకు అంతే. ఇక మీ జీవితం ఇట తెల్లారాల్సిందే. ఇప్పుడు రైట్. ఇప్పుడు చూడండి, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరియొకడు తన నామమున వచ్చిన యెడల. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరలా చెప్తున్నాను, యోహాను సువార్త 4వ అధ్యాయం 41 నుంచి 44 వరకు చదువుకోండి మీరు లేఖనాల్లో. మరియొకడు తన నామమున వచ్చిన యెడల వానిని అంగీకరింతురు. చూడు, ఒకడు తన పేరు పెట్టుకొని నేను మినిస్ట్రీకి ఫౌండర్ అని పెట్టుకొని వస్తే వాడిని నమ్ముతారంట. నేను నా తండ్రి నామమున వచ్చానంటే ఎవడు ఒప్పుకోడు, రాడంట. ఏమండి, యేసు ప్రభువే తన నోటితో చెప్పిన మాటను కూడా నమ్మేవాడు ఎవడు లేడు. ఏమండి, ఈ రోజున తన తండ్రి నామమును పెట్టుకుని వచ్చిన యేసయ్య, తన తండ్రి నామం అంటే ఏంటి? పరిశుద్ధత, పరిశుద్ధుడు. తండ్రి పరిశుద్ధుడు. పరిశుద్ధతను నేర్పించడానికి యేసయ్య పరిశుద్ధతను అనే నామాన్ని పెట్టుకొని, నీతిమంతుడు అనే నామాన్ని పెట్టుకొని వస్తే ఆ నామం అక్కర్లేదండి. మరొకడు తన సొంత పేరు పెట్టుకొని వస్తే వాణ్ణి నమ్ముతారంట. చదువు నాన్న. అద్వితీయ దేవుని వలన వచ్చిన మెప్పును కోరుకొనక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. చూసారా? చాలండి. ఈ రోజున ఫౌండర్లు ఎవరండి? ఏమండి, ఎవరు ఫౌండర్లు? లేఖనాలు ఏం చెప్తున్నాయో చదివేవాళ్ళు లేరండి. ప్రతివాడు ఎవడు కాడే మినిస్ట్రీ పేరు పెట్టుకోవటం, ఆ మినిస్ట్రీకి ఫౌండర్లు నేను అంటాం. దేవుణ్ణి పక్కన పెట్టేశారు. ప్రభుతో పని లేదు, దేవునితో పని లేదు. ఆదిమ అపోస్తులు ఎలా సేవ చేశారు? వాళ్ళు దేనికి? వాక్యానికి, ఆజ్ఞ రూపకమైన వాక్యం. ఆ వాక్యాన్ని ప్రకటించడానికి అది ఆజ్ఞతో కూడింది అని తిమోతికి పౌలు చెప్తున్నాడండి.
ఇప్పుడు చూడండి, ఈ 4వ అధ్యాయము ఈ 9 వచనాలు కూడా మనం గమనించినట్లయితే 9 విషయాలు కూడా ఆజ్ఞతో కూడినటువంటి సువార్తతో ప్రారంభించబడింది. ఇవన్నీ కూడా ఆ ఆదిమ ప్రవక్తలు అపోస్తుల వరకు కూడా ఈ 9 ఆజ్ఞలతో కూడినటువంటి సువార్తను ప్రకటించారు. అలాగే తిమోతి కూడా అపోస్తులుడైన పౌలు తర్వాత అదే సువార్తను ప్రకటించాలని పరిశుద్ధ జీవ గ్రంథంలో రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మేవాళ్ళు ఉన్నారండి, నమ్మరండి. కాబట్టి ఈరోజు రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు రాత్రి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మిమ్మల్ని అందరినీ బతిలాడి నేను మొత్తుకునేది ఇది ఒకటే. ఈరోజు రాత్రి పరిశుద్ధ లేఖనాల ద్వారా విన్న సంగతులు గుర్తుపెట్టుకొని ఒక దైవజనుడికి ఆజ్ఞతో కూడినటువంటి ఉపదేశం చేత, బోధ చేత, వాక్యము చేత ఈ ఆజ్ఞలన్నీ కలిగిన వాడై సువార్త ప్రకటించాలి. ప్రతి దైవజనుడు వెనక ప్రతిష్ఠితులైన అపోస్తులు ఉండాలి. వాళ్ళకు అనుగ్రహించబడింది ఆజ్ఞతో కూడిన సువార్త. అలాగున తిమోతిని పౌలు సిద్ధపరిచాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంఘాలకు అనుగ్రహించి సిద్ధపరిచి నడిపించును గాక. ఆమెన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత ఎంతో శ్రేష్టమైన సంగతులను మీరు బోధిస్తూ వచ్చారు నాయన. నీ దయను, కనికరమును, కృపను మా మీద ఉంచి ఒక దైవజనుడికి ఎలా సిద్ధపడాలి, ఒక దైవజనుడికి అపోస్తుల ద్వారా ఆజ్ఞగా ఇవ్వబడిన సువార్త వాక్యమును ఎలా ప్రకటించాలో ప్రభా నీ లేఖనాల్లో నుంచి మాతో తేటగా మాట్లాడి మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ మన జీవితంలో, సంఘంలో నెరవేర్చి ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు మనందరికీ తోడైండి కాపాడి రక్షించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు కృప మీ అందరికీ తోడైండును గాక.